ఇది వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్లో లాజికల్గా అడిగినటువంటి క్వశ్చన్. ఇది గత సంవత్సరం నుంచి అడుగుతున్నాడండి, అంతకుముందు ఎప్పుడు కూడా అడగలేదు. అంటే ఇప్పుడు 59 స్టార్ 60 యాష్ 45 ఎట్ ద రేట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ 128. సిమిలర్లీ 63 స్టార్ 50 యాష్ 48 ఎట్ ద రేట్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ 117. దెన్ 79 స్టార్ 30 యాష్ 120 ఎట్ ద రేట్ ఆఫ్ 20 ఎంత. సో ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి మిత్రమా. సో నేను చెప్తాను ఏంటి ఆ లాజిక్ అనేది. 49 అనేది 5 టేబుల్లో పోతుంది, 48 అనేది 12 టేబుల్లో పోతుంది, అలాగే 120 అనేది మనకు 20 టేబుల్లో పోతుంది. అంటే ఇక్కడ ఎట్ ది రేట్ అంటే నువ్వు ప్లస్ తీసుకుంటారా మైనస్ తీసుకుంటారా డివైడడా ఇంటూ అనేది ఆపరేషన్ బట్టి మనం అబ్జర్వ్ చేయాలి. సో ఎట్ ది రేట్ అంటే నేను డివైడ్ తీసుకున్నానండి, ఎందుకంటే అన్నీ కూడా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు 9 59 ప్లస్ 60 అంటే 50, మనకి ఇక్కడ చూడండి 128 ఉందండి. సో ఎంత వస్తుంది అది మనకు 1 అంటే 59 అంటే 119 వస్తుంది. 119కి 128 రావాలంటే మళ్ళీ ఏం చేయాలి, 9 కలపాలి. అంటే ఇక్కడ స్టార్ ప్లేస్లో ప్లస్ఏ తీసుకోండి, యాష్ ప్లేస్లో కూడా ప్లస్ఏ తీసుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 59 ప్లస్ 60 ప్లస్ 45 డివైడెడ్ 5 ఈజ్ ఈక్వల్ 128 అవుతుందా లేదా. అంటే బాడ్మస్ ప్రకారము ఇది 9 అవుతుందండి. సో 59 69 ఓకే 128 ఈజ్ ఈక్వల్ 128 అయ్యింది మిత్రమా, అయ్యేసింది. సో ఇప్పుడు మీకు సెకండ్ వన్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ థర్డ్ వన్కి వెళ్ళండి. సో 79 స్టార్ ప్లేస్లో ప్లస్ 30 ప్లస్ అండ్ 120 డివైడెడ్ బై 20 సో ఈజ్ ఈక్వల్ టు వాట్. సో దీని యొక్క వాల్యూ 6 అండి. సో మనకు ఇదంతా వస్తుందంటే 79 ప్లస్ 6 85, 80 అండ్ మనకు 30 115 వస్తుంది. అంటే 115 వస్తుంది. 115 ఎక్కడ ఉందో చూడండి, మనకు ఆప్షన్ డీలో 115 ఉంది చూడండి మిత్రమా, ఆప్షన్ డీలో 115 ఉంది. ఓకేనా. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. మరి సెకండ్ ఎందుకు చెక్ చేయలేదు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఫస్ట్ రిలేషన్ స్టాండర్డ్గా తెలిస్తే మన సెకండ్ దాని గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం వృధా.